ఈ నకిలీ మద్యం అంటే నకిలీ అని కూడా అనలేమేమో, కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులు అద్ది జనం గొంతులోకి, ఈ మద్యపాన ప్రియులు గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్ళే సొంతంగా లేబుల్స్ వేసుకోవడం, వాళ్ళే సొంతంగా హాలోగ్రామ్లు వేసుకోవడం, వాళ్ళే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవర్రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 3 బాటిల్స్ 6 పెగ్గల్లాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం అంట. అసలు ఏమన్నా చెప్పుకోవడానికన్నా సిగ్గేయట్లేదా మీకు? క్యూఆర్ కోడ్ మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత, మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత, ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? మీ క్యూఆర్ కోడ్తో ఏం ఆగుతుంది చెప్పండి. నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది, ఎక్కడైతే పనులు జరుగుతాయో అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారంట. మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు, వంకాయ అంటారు, బోళ్ళని కబుర్లు చెప్తారు.